వనిత టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి దీపాల వెలుగ, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం దీపావళి జరుపుకుంటాం. మరి ఈ దీపావళి ఇంకా స్పెషల్ కాబోతుంది మన రుచుడు కార్యక్రమం. మన రుచుడు కార్యక్రమం ఈ రోజు వివాహ భోజనంబుకు వచ్చేసింది. మరి వివాహ భోజనంబు సరికొత్త కాంపిటీషన్స్ తో ముందుకెళ్తుందండి. మరి వివాహ భోజనంబులో మనకి వంటింటి మహారాణులు అనే కాంపిటీషన్ ని నిర్వహించారు. ఇది 200 మెంబర్స్ తో స్టార్ట్ అయ్యి ఫైనల్ గా 10 మెంబర్స్ కు తీసుకొచ్చే కాంపిటీషన్ ఈ రోజు ఫైనల్ జరగబోతుంది. అది కూడా దీపావళి అండ్ చెఫ్ ఇంటర్నేషనల్ చెఫ్ డే కూడా ఒకే రోజు రావడం విశేషం అనే చెప్పాలి. మరి దీపావళి సందర్భంగా ఇంటర్నేషనల్ చెఫ్ కాంపిటీషన్ లో సందర్భంగా ఈ రోజు మహారాణులంతా కూడా మన దగ్గర ఇక్కడ రావడం జరిగింది. ఫైనల్ గా 10 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ లో. మరి ఫైనల్ గా ఎవరు విన్ అవుతారు, ఇక్కడ ఎటువంటి రుచులు మనం టేస్ట్ చేయబోతున్నాం, మరి జడ్జెస్ ఎవరున్నారు, ఇవన్నీ కూడా వివరంగా మనం కాంపిటీషన్ లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం జడ్జెస్ ని పరిచయం చేసుకుందాం. ఇక్కడ మనకు జడ్జెస్ గా 3 మెంబర్స్ వ్యవహరిస్తున్నారండి. చిన్నమరాజు గారు, అలానే రాజు గారు, అలానే డాక్టర్ అర్చన ఆచార్య గారు. ఇంకా ఆలస్యం చేయకుండా జడ్జెస్ ని పలకరించడం, అలాగనే ఇవాళ మన కాంపిటీషన్ లో వచ్చిన పార్టిసిపెంట్స్ కూడా చాలా రెడీగా అందంగా డెకరేట్ అయ్యి వచ్చారు. ఆలస్యం చేయకుండా వాళ్ళని కూడా పలకరించేసి ఎటువంటి రుచులను ఈ రోజు మనకు పరిచయం చేస్తున్నారో అడిగేద్దాం. మరి నాతో పాటు ఈ రోజు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేందుకు మన యాదగిరి గారు కూడా రెడీగా ఉన్నారు. మరి ఈ కాంపిటీషన్ లో ఇద్దరం కలిసి ఎటువంటి రుచులు ఇక్కడ పరిచయం చేస్తున్నారు, కాంపిటీషన్ లో వచ్చే మహిళలు మహారాణులు వీళ్ళంతా కూడా ఆయనతో పాటు మనం కూడా వీటన్నిటిని పర్యవేక్షించేద్దాం రండి. మరి ఈ రోజు మనకు యాదగిరి గారు కూడా నాతో పాటు ఉన్నారు. కాంపిటీషన్ లో ఎటువంటి రుచులను మనం ఈ రోజు టేస్ట్ చేయబోతున్నాము, ఎవరు ఫైనల్ కు వెళ్తారని నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. యాదగిరి గారు, మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాము మన ఎపిసోడ్ ని. తప్పకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకు ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఒకటి దీపావళి కలిసి వచ్చింది, ఒకటి ఇంటర్నేషనల్ షెఫ్ డే కలిసి వచ్చింది. ఈ రోజు మన దగ్గరికి వచ్చిన మహారాణులందరికీ కూడా ఒక ప్రత్యేకత, ఇంటర్నేషనల్ షెఫ్ డే. మన షెఫ్లు అందరూ కూడా ఒక ప్రత్యేకమైన రోజు. హలో సార్, రాజు గారు నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారండి? చాలా హ్యాపీ. జడ్జిమెంట్ మీకు కొత్త కాదు, ఎన్నో ఏళ్ల తరబడి చేసి 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 సీనియారిటీ వచ్చేసింది. మరి మరో జడ్జిని కూడా ఇన్వైట్ చేసేద్దాము. హలో చిన్నమరాజు గారు నమస్తే, ఎలా ఉన్నారండి? సో ఎంతో దూరం నుంచి కూడా ఈ కాంపిటీషన్ కి ఈ రోజు జడ్జి గా వ్యవహరించేందుకు వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మరో జడ్జిని కూడా ఇన్వైట్ చేసేద్దాము. హలో మేడం అర్చన గారు నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, చాలా బాగున్నాను. రైట్, ముందుగా మీ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్? కాంపిటీషన్ లోకి ఎంటర్ అయిపోయాము, మరి ఫస్ట్ పార్టిసిపెంట్ దగ్గరకు వచ్చేసాము. పేరు కనుక్కుందాం. హలో మేడం. హాయ్ అండి, నా పేరు సాదం లత. నేను శ్రీహస్తిన మహిళా మండలి తరపున పూర్ణశాంతి గారి తరపు నుంచి వచ్చాను. నేను తీసుకున్న రెసిపీ వచ్చేసి కాన్సెప్ట్ నల్లేరండి. ఇది ఈ మధ్యలో కొందరికి తెలుస్తుంది, కానీ చాలా మటుకు పల్లెటూళ్ళ వాళ్ళకి తెలుస్తుంది. ఇది చిన్న మొక్క నాటితే అది తీగలాగా పాతుకుపోతూనే ఉంటుంది అన్న తీగలాగా. జాయింట్ పెయిన్స్ కి చాలా మంచిది, కీళ్లకు మోకాళ్ళ నొప్పులకు. కానీ అది కట్ చేసేటప్పుడు నార తీసేటప్పుడు దురదలేస్తుంది అన్నట్టు. చాలా చేతికి ఆయిల్ రాసేసుకొని మన గోరుచిక్కుడుకాయకు తీసినట్టు నార తీయాలి. తీసేసి కొంచెం ఉప్పు నీళ్ళలో బాగా వాష్ చేసేసి ఒక 15-20 నిమిషాలు నానబెట్టేసి నూనెలో ఉడికించేసేయాలి. ప్రాసెస్ అంతా చాలా టఫ్గా ఉంటుంది. కొంచెం అంటే ముందు ప్రాసెస్ కొద్దిగా పచ్చడి నార్మల్ గా అందరు ఎలా చేస్తారో అలానే ధనియాలు, నువ్వులు, జీలకర్ర అలా వేసేసి చేస్తారు. ఇంకోటి వచ్చేసి నేను కీరా ఆవ రోటి పచ్చడి అండి. ఈ 2 రోటి పచ్చళ్ళే ఈ మధ్యలో అంతా మిక్సీలు వేస్తున్నారు. నేను కాన్సెప్ట్ రోటి పచ్చడి తీసుకున్నాను. రోటి పచ్చడే టేస్ట్ చాలా బాగుంటుంది. జడ్జెస్ గారు మీకు ఏమనిపిస్తున్నాయి? రాజు గారు, ఇప్పుడు నల్లేరుతో పాటు ఇంకేమేమి దాంట్లో యాడ్ చేసుకున్నారు? నేను ఆ నల్లేరు ఎంత చేసినా కానీ కొద్దిగా అవుతుంది సార్. ఇంతే. నేను అందులో ఒక టమాటా వేసాను. నేను ఒక టమాటా వేసాను, 2 పచ్చిమిర్చి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసేసి బాగా నూనెలో మగ్గిచ్చేసి. ఇప్పుడు మీరు మసాలాలు దీంట్లో చేశారు కదా, ధనియాలు వేసాను, జీలకర్ర. అవి డ్రై రోస్ట్ చేస్తారా లేకపోతే ఆయిల్ తోనే చేస్తారా? కొంచెం ఆయిల్ వేసాను, కొద్దిగా ఆయిల్ వేసాను. ఇదేమో కీరా ఆవ రోటి పచ్చడి, ఇదేమో నల్లేరు. ఎండుమిర్చి వేసాను, వేసాను. ఇందులో పచ్చిమిర్చి వేసాను. కీరాలో పచ్చిమిర్చి వేసాను. కీరాలో పచ్చిమిర్చి వేసాను.
దానికి సపరేట్ ఫ్లేవర్ అనేది ఏమి ఉండదు మేడం. అది దానికి మనం ఏదైనా యాడ్ ఎలా చేసుకోవాల్సి అనిపించింది రాజు గారు? మీరు వేయించేటప్పుడు కొద్దిగా ఎండుమిర్చి కొంచెం ఓవర్ గా బాగుంది. ఆవు పచ్చడిలో కూడా కొంచెం ఆవాల పొడి డామినేషన్ బాగా ఎక్కువైంది. నాలుగు మీద కీరా కీరా ఆవా ఇది వేస్తారు కదా. నువ్వులు ఆవు పొడి వేశారు కదా. ఆవు పొడి వేసాను మేడం. ఇది ఆవాలు నానేసాను, బాగా నానేసి బాగా నానినాక బాగా రుబ్బాను. మేడం చెప్పేది ఆవా ఘాట్ ఎక్కువైపోయింది. ఎక్కువైంది అంటే మీరు తర్వాత అంటే మేము కొన్ని చెప్పేది ఘాటు దాటి మైనస్ అనుకోకూడదండి. కొంచెం చేదు వాటిని వచ్చేసి ఏంటంటే ఫర్దర్ గా మీరు ఇంకొక చోట చేసేటప్పుడు వాటిని కొంచెం మీకు ప్లస్ కన్సిడర్ చేసేసుకొని ఆ ఎక్కువ తక్కువ మేము చెప్పేదాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే అక్కడ ఈ కామెంట్ మళ్ళీ రావు. అది రాదు. అది ఒకటి చూసుకోండి. ఓకేనండి, ఆల్ ద బెస్ట్. Okay, thank you, madam. రెసిపీ అయితే ముగ్గురు జడ్జెస్ టేస్ట్ చేశారు. మరి ఫైనల్ వరకు చాలా డిషెస్ ఉన్నాయి కాబట్టి అన్నిటిని టేస్ట్ చేసి మీ డిష్ అనేది ఫైనల్ వరకు వెళ్తుందో లేదో వెయిట్ చేసి చూద్దాం. ఆల్ ద బెస్ట్. సో సెకండ్ పార్టిసిపెంట్స్ దగ్గరకు వచ్చేసాము. హలో అండి, నమస్తే. మీ పేరు? లావణ్య అండి, లావణ్య, అశోక్ నగర్, హైదరాబాద్. ఓకే. చాలా వెరైటీగా ట్రెడిషనల్ గా తీసుకొచ్చారు అంతా. యాక్చువల్లీ నా థీమ్ ఎలా ఉండిందంటే ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అంటారు. సో కేరళకి తీసుకొని వెళ్ళు. సో కేరళనే నేను ఇక్కడ తీసుకొని వచ్చాను. Super. మొత్తం కేరళ ఏ డిష్ ఇవాళ తీసుకొచ్చారండి వంటలు? ఫిష్ ఉంది. ఇది ఫస్ట్ డ్రింక్ తాగుతారు, లైక్ మనం కాఫీ టీ ఎట్లా తాగుతామో ఇది హెల్త్ బెనిఫిట్స్ కి, థైరాయిడ్, బీపీ, అది వాళ్ళు కేరళ వాళ్ళు ఆ మూలికలతోటి తాగుతారు ఫస్ట్. సో ఏమేమి వేసి చేశారు మీరు దాంట్లో? ఇది రూట్స్ తెప్పించానండి కేరళ నుంచి. అది బాయిల్ చేస్తాం అన్నమాట. బాయిల్ చేసి లిటిల్ హనీ వేస్తారు, చియా సీడ్స్ వేసుకొని మార్నింగ్ ఫస్ట్ డ్రింక్ తాగుతారు హెల్త్ బెనిఫిట్స్. ఓకే థైరాయిడ్, బీపీ అవన్నీ నార్మలైజ్ అవ్వడానికి. ఓకే. వాళ్ళు కాఫీ టీలు కన్నా ఇది ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య ఎక్కువ. ఏం రూట్స్ ఉంది ఇవి? అక్కడే దొరుకుతాయి మేడం కేరళలోని. పేరు ఐడియా ఉందా? రూట్ పేరు సుగంధపాలేరు. సుగంధ వాటర్ ఏమో మనకి ఆంధ్ర సైడ్ దొరుకుతుంది, కేరళలో వాళ్ళది వేరు. బట్ ఇట్ ఫ్లేవర్ డ్రింక్ సిమిలర్ గా ఉంది. సిమిలర్ గా ఉంది, Similar గా వాటర్ డ్రింకే ఉంది. ఓకే, మిగతా రెసిపీస్ ఏంటండి? ఏమేమి చేస్తారు చెప్పండి ఇక్కడ. సార్ ఇదేమో వాళ్ళ బిర్యానీ, ఒకటి బిర్యానీ ఉంటది వాళ్ళకి, ఇంకా వెరైటీస్ రాదు. మన హైదరాబాద్ మొగలాయ్ వాళ్ళకి లేదు, ఓన్లీ వన్ బిర్యానీ ఉంటది. ఓకే. ఫిష్, టొమాటో. ఇది యాక్చువల్లీ సద్య యొక్క సెటప్ అనుకున్నాను, కానీ ఇది ఫీస్ట్ కాబట్టి బోత్ మిక్స్ లో ఉంది, నాన్ వెజ్ అండ్ వెజ్ లో ఉంది. బనానా చిప్స్ వాళ్ళ ఇది. సో ఈ బనానాస్ ఎక్కడ దొరికాయి మీకు? మన రా బనానా సార్, రా బనానా. బట్ అక్కడ వాళ్ళు చేసేది వెరైటీ వేరేగా ఉంటుంది. వాళ్ళు కోకోనట్ దాంట్లో కాదు కాదు కాదు, బనానా వెరైటీ వేరే ఉంటుంది. ఇది మన గ్రీన్ బనానా, Okay. రా బనానా. యాక్చువల్ గా వాళ్ళ బనానా వేరేగా ఉంటుంది, దాని సైజు లెంత్ అవును షెఫ్, అది వేరేగా ఉంటుంది. లిటిల్ బిట్ లైట్ పింకిష్ కలర్ లో పింకిష్ వస్తుంది కలర్. మీకు. సో మన ఇక్కడ రా బనానా తీసుకొని వాటర్, లైక్ మన పొటాటో చిప్స్ ఎట్లా చేస్తామో అట్లా బాయిల్ చేసి సేమ్ యాజ్. ఆ రోటీ స్పెషల్ ఏంటండి? ఇది మలబార్ రోటీ అన్నమాట. మలబార్ పరాటో. మలబార్ పరాటా. ఏమేమి యాడ్ చేశారు దాంట్లో? ఇది స్టఫింగ్ కి మైదా యాడ్ చేయలేదు, మన వీట్ ఆటా అండ్ ఎగ్ వేసాను. ఎగ్ వేసాను, లిటిల్ షుగర్, ఓకే. షుగర్ అండ్ సాల్ట్. సో ఇది లేయర్ రావాలి కదా, లేయర్. లేయర్స్ కొంచెం రాలేదు. అవును. సో అప్పుడు ఏంటంటే కొంచెం 1:1 రేషియో తీసుకోవడం బెటర్. ఎందుకంటే Yes, yes. పేరు మనం పెట్టినప్పుడు దాన్ని జస్టిఫై చేసేట్టుగా డిష్ కూడా కనబడాలి అక్కడ Yes. చూడగానే. అండ్ ఈ మటన్ అయితే వాళ్ళు ఘీ రోస్ట్, ఘీ అండ్ కోకోనట్ మిల్క్ లో చేస్తారు. కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్. చికెన్ కూడా కోకోనట్ మిల్క్ అండ్ రైస్ కూడా వాళ్ళు బిర్యానీ- రెడ్ రైస్ వాడతారు, మనం బిర్యానీ రైస్ వాడాం. వాళ్ళు రెడ్ రైస్ మసాలా మసాలా ఏం ఉండదు మేడం, వీళ్ళు స్పైసెస్ ఏం వేయరు, ఓన్లీ కోకోనట్ మిల్క్, ఘీ, జింజర్ గార్లిక్ పేస్ట్. అంటే టెంపరీ లో గీలో చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటి వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటే, నో స్పైసెస్. దీంట్లో బేస్ మసాలా ఏమేస్తారు పౌడర్? మటన్ లో మటన్ లో చిల్లీస్ వేసాను, కారం వేయలేదు. మసాలా పొడి, మసాలా, పెప్పర్, కొబ్బరి పాలు, కొబ్బరి పాలు, జింజర్ గార్లిక్ పేస్ట్. చికెన్, ఫిష్, మటన్, పచ్చడి మొత్తం పండుగ ఇక్కడే ఉంది. అన్ని ఇక్కడే ఇంటికి వచ్చిన గెస్ట్ ఏం పెట్టాలో అన్ని. సూపర్ అండి. మరి ఫైనల్ వరకు వెయిట్ చేద్దాం. ఇది స్పెషల్లీ మా హస్బెండ్ చేశారు. ఓకే, ఐడియా నేను ఇచ్చాను, మా హస్బెండ్ చేశారు. పల్సెస్, ఎందుకంటే మళ్ళీ వేరే ఎందుకు, మన ఇంట్లోనే ఉన్నాయి అవన్నీ పల్సెస్. బాగున్నాయమ్మా. థ్యాంక్ యూ, ప్రెజెంటేషన్ అనేది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్.
ये मेरा एक फूड के साथ मैंने जो है ये मेरा 4 मंथ्स का रिसर्च वर्क भी है। तो एक ये जो रिसर्च है कि 4600 ईयर्स ओल्ड, तो सर इन्हीं इंग्रेडिएंट्स को लेकर इनसे इंस्पायर्ड होकर, क्योंकि जो इंडस वैली सिविलाइजेशन था उसमें वो प्रकृति के नेचर के उपासक थे, वो नेचर की पूजा करते थे। तो उसमें और सबसे बड़ा वहाँ का जल था, वहाँ जो पानी का जो एक था स्रोत, तो इसीलिए जल में कमल होता है। तो मैंने ये पद्म भोग, क्योंकि दिवाली आ रही है और लक्ष्मी पूजा होती है, एक थोड़ा सा ये भी है, तो जैसे ये पद्म भोग बनाया है। ఎలా అనిపించే రాజుగారు రెసిపీస్ అన్ని? అంటే వీళ్ళు కాంపిటీషన్ కి వచ్చే ముందు ఎంత దానిపైన Homework డీప్ గా చేశారు. పోతున్నారు, దాని మీద ఎంత రీసెర్చ్ చేసుకొని వస్తున్నారు. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే కూడా ప్రెసెంట్ జనరేషన్ కి హెల్దీ ఫుడ్ దొరకట్లేదు, వాళ్ళు ఎక్కువ జంక్ ఫుడ్ కి అలవాటు పడుతున్నారు. పేరెంట్స్ కూడా దాన్ని మానిపించడానికి కావాల్సిన సోర్స్ కూడా ఎక్కువ దొరకట్లేదు, కొంచెం హెల్దీగా కూడా కావాలి లైఫ్ స్టైల్. కాబట్టి వీళ్ళు ప్రయత్నం చాలా బాగుంటుంది. అంటే మాకు కూడా కొన్ని రెసిపీలు నేను ఇందాక స్టార్టింగ్ లో కూడా మీకు చెప్పాను, కాంపిటీషన్ లో వాళ్ళు తెచ్చే రెసిపీలు కూడా కొన్ని చాలా ఇన్నోవేటివ్ గా ఉంటున్నాయి, ట్రెడిషనల్ గా ఉంటున్నాయి, చాలా బాగుంది. హలో అమ్మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీ పేరు? నా పేరు ఇంద్రాణి ముక్కాల. ఓకే, మరి మీ రెసిపీ ఏంటండి? నా రెసిపీ వచ్చేసి మహువా మహువా మష్రూమ్ మస్తి. ఓకే, మహువా అంటే ఏంటి చెప్పండి. మహువా అంటే విప్ప పువ్వు. ఓకే, విప్ప పువ్వు ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గానే కాకుండా మన నిద్రకి కావాల్సిన ఇది కానీ, మన వెయిట్ లాస్ చేయడానికి కానీ, డైజెషన్కి కానీ, కీళ్ళ నొప్పులకు కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. దీని కాంబినేషన్ నేనేం చేశానంటే ఇందులో ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ కోసం ఈ రోటీలో మిల్లెట్ పౌడర్, గోధుమ పిండి, మళ్ళీ ఇది పాల్మైరా సీడ్స్ పౌడర్ అనమాట, అంటే తేగలు అంటాం కదా దాని పౌడరు, మళ్ళీ ఇంకేం చేశానంటే మష్రూమ్స్ అండ్ మహువా అన్ని మిక్స్ చేసి రోటీ చేశాను అనమాట. ఇప్పుడు రోటీలో ఎలా వాడారు? రోటీలోనేమో దాన్ని వేడి నీళ్లు పోసి నానబెట్టి 3 times వాష్ చేసేసి దాన్ని అందులో కొంచెం నల్లేరు వేయించేటప్పుడు ఇది కూడా వేసి కొంచెం వేడి చేశాను. వేడి చేసిన తర్వాత పేస్ట్ చేశాను. ఈ చట్నీకి అలా చేశాను. దీనికి ఏం చేశానంటే అలాగే పచ్చిదే పేస్ట్ చేసేసి మష్రూమ్ ఏమో తురిమేసి అందులో వేసి, జొన్న పిండి కూడా ఉంది కాబట్టి కొంచెం వేడి నీళ్లు పోసి మష్రూమ్ను ఇది ఈ పేస్ట్ వేసేసి లైట్ గా సాల్ట్ వేసి వేడి నీళ్ళు పోసి కలిపి చేశాను. ప్రెసెంట్ జనరేషన్ కి తర్వాత ఇంట్లో ఈ తరం వాళ్ళు హెల్దీగా ఉండాలి, కూడా బాగా పనిచేస్తుంది ఇది. అవును. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? మీ పేరు? రెసిపీ పేరు ఏంటండి? చికెన్ చేతి పచ్చడి. ఓకే, సో ఎలా చేశారు చెప్పండి. చికెన్ తో పాటు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కారపొడి, ధనియాల పొడి, ఓకే, ఉప్పు, పసుపు. ఓకే. సో ప్రాసెస్ ఒకసారి చెప్తారా? ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఉల్లిపాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి, క్రిస్పీగా, అన్ని కూడా క్రిస్పీగా వచ్చేలాగా. ఓకే, కరివేపాకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓకే, చిన్న ఉల్లిపాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పట్టదు. ఆ ఆయిల్ లోనే చికెన్ మనం మ్యారినేషన్ చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి కొంతసేపు అయినా ఆ ముక్కలు అందులో వేసేస్తాం. వేసేసి మూత పెట్టకుండానే ఫ్రైడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ చేసుకున్న తర్వాత ఫ్రై అయిపోతుంది బాగా. ఒక్కొక్క 10-15 minutes లో ఫ్రై. ముఖ్యంగా బోన్ పీసెస్ అయితే చాలా బాగుంటాయి, సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట, బెస్ట్ పీస్ కాకుండా. పచ్చడిలో మనకు ఏవి కూడా మధ్యలో హార్డ్ గా ఇబ్బందికరంగా ఏవి ఉండకూడదని మనం బోన్లెస్ తీసుకుంటాము, కానీ అది ఈ రుచి రాదు. అందుకని నేను మెన్షన్ చేశాను. బోన్ పీసెస్ తీసుకొని అది ఫ్రై చేసేసుకుంటాం. చేసిన తర్వాత దగ్గరకు వచ్చేసి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు పొడి, ధనియాల పొడి, మిర్చి పౌడర్, ఇది ఏ మసాలా కానీ బయట మసాలాలు ఏవి వద్దు. ఇది పాతది ట్రెడిషనల్ వంట అన్నమాట, అమ్మమ్మల కాలం నాటి వంట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడారా దీంట్లో, విడిగా వాడారా? అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు చేసుకోవడమే, పేస్ట్ కూడా. అదే అంటే అల్లం ముక్కలు వెల్లుల్లి వేసారా లేకపోతే పేస్ట్ రూపంలో వాడారా? అల్లం వెల్లుల్లి ముక్క దంచి వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. ఫ్రై చేసిన తర్వాత చల్లార్చేసి అవన్నీ బోన్స్ అన్ని విడిగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత అది చల్లారిపోయిన తర్వాత చేతిలో ఆ గిన్నెలో ఒక గిన్నెకి వేసుకొని
చేత్తోనే నలపాలి. ఆల్రెడీ అన్ని ఎండుమిర్చి పచ్చిమిర్చి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి అన్ని చేత్తోనే నలపాలి. ఫస్ట్ నలిపేసుకోవాలి. చికెన్ సపరేట్ గా నలుపుకోవాలి. ఆ చేతి వేడికే అది బాగా స్మాష్ అయిపోయేలాగా చేసుకోవాలి. చేసిన తర్వాత రెండు మిక్స్ చేసుకొని అంతా ఉప్పు కారం కరెక్ట్ గా చూసుకున్న తర్వాత పచ్చి ఉల్లిపాయలు పచ్చి కొత్తిమీర రెండు వేసేసి బాగా కలిపేసుకునేసుకోవాలి. పులుపు కోసం ఒక్క నిమ్మకాయ వేసుకోవాలి. ఓకే. సో చాలా చాలా బాగుంది మీ డిష్ అనేది, బాగా చేశారు. వీటిని ఇలా కాకుండా కూడా ప్రెజెంట్ చేసేటప్పుడు ఇంకొంచెం గట్టిగా ఉండాలంటే ఇలా లడ్డూల్లా చేసావు, లేకపోతే ముట్టిల్లా చేసావు, చేసుకోవచ్చు. అది ఇంట్లో చేసుకుంటాము. అంటే కాంపిటీషన్ కింద చెప్తున్నాను. అలా పెడితే చూడగానే కంటికి ఇంపుగా ఉంటుంది. ఓకే, రైట్ అండి. సో ఈ డిష్ ఎందుకు చేయాలనిపించింది? ఇది ఎక్కడ వాడేద్దా లేకపోతే మీరు కొత్తగా ఏం చేశారు? బిర్యానీ చేస్తాము, కొంచెం డైజెస్ట్ అవ్వడానికి, స్వీట్ ఫ్లేవర్ రావడానికి. ఇది చాలా పాతకాలం పద్ధతి అన్నమాట. పాతకాలం నాటి మా అమ్మమ్మ మా నాన్నమ్మలు చేసేవాళ్ళు అనమాట. అప్పటి నుంచి వచ్చిన డిష్ ఇది. లైట్ ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తూ చేస్తారు ఆ ఫ్లేవర్ కోసం. ఓకే, థ్యాంక్ యూ, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ బియ్యపిండితో చేస్తారండి యాక్చువల్లీ. అయితే బియ్యపిండి చాలా మందికి షుగర్ ఉన్న వాళ్ళు తినొద్దని చెప్పేసి అంటున్నారు కదా. హాఫ్ గ్లాసు బియ్యపిండి వేసాను, హాఫ్ గ్లాసు జొన్నపిండి వేసానండి. ఓకే, కొంచెం హెల్తీగా చేశారు. హెల్తీగా చేశాను. సో పొడిలో ఏం చేశారు మీరు? పైనుంచి పొడి చల్లారు కదా. పొడి అంటే పెసరపప్పు అండి, నానబెట్టేసి ఒక 1 hour 2 hours నానబెట్టేసి దాన్ని కొంచెం పచ్చపచ్చగా దంచాను రోట్లోనే. మిక్సీలో అయితే మెత్తగా అయిపోతే టేస్ట్ ఉండదని ఇక అది రోట్లో దంచేసి తాలింపులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ, ఈ పెసరపప్పు ఇవన్నీ ఫ్రై చేశానండి. బాగా చేశారు, రుచి బాగుంది, స్పైసీగా. ఏ డిష్ చేశారండి? గోంగూర రైస్ అండి. ఇట్లా మసాలాలు ఏమేమి వేస్తారు చెప్పండి, మెథడ్ చెప్పకండి. మసాలా వేసానండి, ధనియా పొడి, జీరా పొడి, సాల్ట్. కొంచెం గోంగూర క్వాంటిటీ పెంచొచ్చు. గోంగూర అన్నప్పుడు మనం కొంచెం పులుపు తగలట్లేదు, మసాలా మరి ఎక్కువైతే బాగోదేమోనని నేను. ఏంటి గోంగూర అన్నప్పుడు గోంగూర తెలవాలి, ఆంధ్ర. అవునండి, అందుకే గోంగూర అది ఉండాలి. బాగుంది, బాగుంది. థ్యాంక్ యూ అండి. మీ పేరు చెప్పండి అమ్మా. అనురాధ. ఓకే, ఏ వంటకం చేసుకొచ్చారు మీరు? కరివేపాకు రైస్. కరివేపాకు రైస్. దాంట్లో ఏమేమి వేస్తారు? కరివేపాకులు అంటే పచ్చడి లాగా చేసి మీరు రైస్ లో కలపాలా లేకుంటే పొడిలాగా చేసి కలిపాను సార్. పొడిలో ఏమేమి వేస్తారు? కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఉప్పు, పసుపు. కరివేపాకుని రోస్ట్ చేశారా లేకపోతే పౌడర్ చేశారా? పచ్చి కరివేపాకుని ఆయిల్ లో వేసి ఫ్రై చేయాలి. తర్వాత రైస్ వండుకున్న తర్వాత కొంచెం గీ వేసి ఇవన్నీ ఫ్రై చేసుకొని రైస్ వండుకుంటాం కదా సార్, గీలో వేసేసి తర్వాత పౌడర్ వేసేయాలి, మనం చేసుకున్న పౌడర్ వేసి తర్వాత కాజు ఫ్రై చేసుకోవాలి. ఈ మనం కరివేపాకు రైస్ అన్నాం కదా, అది కూడా ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది సార్. బాగుంది. అంటే కరివేపాకు ఫ్లేవర్ తెలియడానికి కొంచెం మీరు తర్వాత వేసే మసాలాలు కొంచెం తగ్గియాలి. కరివేపాకు ఫ్లేవర్ తెలియట్లేదు, అది కొంచెం తెలియాలి. మనం ఏ డిష్ చేసినా ఆ పేరు ఏదైనా మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందో ఆ టేస్ట్ దాంట్లో తెలియాలి, రుచి తెలియాలి, దాంట్లో అది రావాలి. థ్యాంక్ యూ. మీ పేరండి? ఝాన్సీ రావు. మీరు ఏం చేస్తారు ఇవాళ? నాటుకోడి. మసాలా ఏం వేస్తారు దీంట్లో? అల్లం పేస్ట్, టమాటా, బాదం పప్పు, జీడిపప్పు కలిపి మిక్స్ చేస్తాము. ఓకే. ఉల్లిపాయ పేస్ట్ చేస్తాము. తర్వాత ఏమో చెక్క లవంగా పౌడర్. ఓకే, అంతే. బాగుంది. దీంతో పాటు అంటే అన్నంలోకి బాగుంటుందా, రోడ్లోకి బాగుంటుందా? అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. మరి కూర తెచ్చారు, అన్నం ఎక్కడ పట్టు రావాలి అంటే కాంపిటీషన్ లో పోయేటప్పుడు అది దేంతో అయితే బాగుంటుందో అది కూడా సైడ్ లో తీసుకొని వస్తే ఆ రెండింటి కాంబినేషన్ లో టేస్ట్ చేస్తే జడ్జిలకు వాళ్ళకి తెలుస్తుంది. ఫస్ట్ టైం అండి. పర్లేదు మా. కుక్కర్ లో పెట్టారు, బాగా వచ్చింది. నా పేరు కే అంజనాదేవి సార్. ఓకే, మీరు ఏం చేసుకొచ్చారు? బీరకాయ టమాటా చట్నీ. బీరకాయ టమాటా చట్నీ ఏమేమి వేసారమ్మా దాంట్లో? దాంట్లో పచ్చిమిర్చి, బీరకాయ చెక్కు తీయకుండా టమాటాలు 3 వేయించాను సార్. నూనెలో వేయించారా? నూనెలోని జీలకర్ర, ధనియాలు వేయించాను. వేయించినాక దాంట్లోనే చిన్నులపాయ, చింతపండు వేసి మిక్సీ పెట్టా, కచ్చపచ్చ. లాస్ట్ లో కొత్తిమీర వేసి తాలింపు పెట్టాను. దీంట్లో పల్లీలు నువ్వులు ఏమైనా పట్టాయా?
నువ్వులు పడ్డాయి సార్. నువ్వులు పడ్డాయి. మర్చిపోతున్నారండి. అది ఫస్ట్ టైం కదా సార్. చాలా బాగుందమ్మా. బాగుందా? థ్యాంక్ యూ బాగా సార్. చేశారు. దీంతో పాటు కొంచెం మీరు జొన్న రొట్టె తీసుకొచ్చేసండి. అబ్బా ఫుల్గా తినేవాళ్ళం కదా. మా ఐడియా రాలేదు సార్. ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ జొన్న తప్పకుండా. రొట్టె, థ్యాంక్ లేకపోతే యూ సార్. వేడి వేడిగా మీరు కాస్త అన్నము వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే మీ కారం మీ అది పచ్చడి అయిపోతుంది. బాగుందా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగుందమ్మా. ఏం డిష్ చేశారండి? పచ్చి కొబ్బరితో చేశాను. పచ్చి కొబ్బరిలో ఇప్పుడు ఏంటంటే మనకి చాలా తక్కువ ఏజ్ వాళ్ళకి చిన్న ఏజ్ నుంచే బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి సార్. ఏంటంటే ఈ పచ్చి కొబ్బరి బెల్లం మిక్స్ చేస్తే కొంచెం బ్యాక్ పెయిన్ కి బాగా మంచిగా బెనిఫిట్స్ అన్నట్టుగా. సో అందు గురించి అని పచ్చి కొబ్బరి బెల్లము డ్రై ఫ్రూట్స్ అన్ని వేసాను. బాదం కాజు ఫ్రై చేసేసి మిక్స్ చేశాను అనమాట. పచ్చి కొబ్బరితో పాటు అది కూడా పౌడర్ మిక్స్ చేసేసి బెల్లం పాకం పెట్టాను. నెయ్యి చాలా మంచిగా ఎక్కువనే వేసాను అనమాట. నెయ్యి ఎక్కువ వేసి బెల్లం పాకంలో ఈ పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ కాజు మిక్స్ చేసేసి గట్టిగా అయ్యే వరకు చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మన చెఫ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అనిత ఛానల్. ఓకే, మరి వంటింటి మహారాణులు కుకింగ్ కాంపిటీషన్ అనేది ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. అందరూ వంటలు రుచి చూసేశారు. జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. వాళ్ళ జడ్జిమెంట్ అంతా కూడా ప్యాడ్ పై రాసి రెడీగా పెట్టుకున్నారు. ఎవరు ఫస్ట్ వస్తారని మన పార్టిసిపెంట్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కన్సలేషన్ వచ్చేసి అంజనాదేవి గారు. అంజనాదేవి గారు, కంగ్రాచులేషన్స్ అండి. సెకండ్ కన్సలేషన్ వచ్చేసి అనురాధ గారు. థర్డ్ కన్సలేషన్ వచ్చేసి విజయలక్ష్మి గారు. కే విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు. థర్డ్ ప్రైజ్ ఎవరికి వెళ్తుందో చూసేద్దాం. ఇంద్రాణి ముక్కల గారు. ఇంద్రాణి గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ గోస్ టు లావణ్య గారు. ఎవరైనా గెస్ట్ చేశారా ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుందని చెప్పేసి? ప్రియాంక పాండే గారు. చూసారు కదా మన స్పెషల్ దివాళీ రుచి చూడు కార్యక్రమం. మరి ఇది వాటి మన దీపావళి స్పెషల్ రుచి చూడు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ప్రేక్షకులందరికీ